ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరిగాయి. 22 మ్యాచ్‌లకు గాను అన్ని జట్ల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి మూడిట్లో విజయం సాధించి 6 పాయింట్ల మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇంకా 11 మ్యాచ్‌లు మిగిలున్నాయి. 11 మ్యాచ్‌లో 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది. 4 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. 3 విజయం సాధిస్తే కూడా రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 1 మ్యాచ్లో ఓడిపోయి 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటన్స్కి ఇంకా 10 మ్యాచ్లు మిగిలినాయి. 10 మ్యాచ్లో 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. 4 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. 3 విజయం సాధించిన రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 3లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 1 మ్యాచ్లో ఓటమి పాలై 6 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీకి ఇంకా 10 మ్యాచ్లు మిగిలిన్నాయి. 10లో 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. 4 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్తుంది. అలాగే 3 మ్యాచ్లో కూడా విజయం సాధిస్తున్న వెళ్తుంది, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 4 పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 1 మ్యాచ్లో ఓటమి పాలై 6 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ జట్టుకి ఇంకా 10 మ్యాచ్లు మిగిలిన్నాయి. 10 మ్యాచ్లో 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. 4 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్తుంది. 3 విజయం సాధించినా కూడా వెళ్తుంది, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే 5వ స్థానంలో ఎల్ఎస్జీ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 2 ఓటమి పాలై 6 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీ జట్టుకి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 9 మ్యాచ్లో 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అర్హత సాధిస్తుంది. 4 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 3 విజయం సాధించినా కూడా రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 6 కేకేఆర్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో 2 విజయం సాధించి 3 ఓటమి పాలై 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 9లో 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 4 విజయం సాధించిన రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 2 ఓటమి పాలై 4 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 10 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 10 మ్యాచ్లో 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 4 విజయం సాధించినా వెళ్తుంది, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 8 ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఆడి 1 విజయం సాధించి 4 ఓటమి పాలై 2 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్కి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 9 మ్యాచ్లో 7 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. 6 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 5 విజయం సాధించినా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 9 సిఎస్కే 5 మ్యాచ్లు ఆడి 1 విజయం సాధించి 4 ఓటమి పాలై 2 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కేకి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 9లో 7 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 6 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. 5 మ్యాచ్లో విజయం సాధించినా కూడా రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 10 ఎస్ఆర్హెచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 1 విజయం సాధించి 4 ఓటమి పాలై 2 పాయింట్లతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్కి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 9లో 7 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. 6 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 5 మ్యాచ్లో విజయం సాధించినా కూడా వెళ్తుంది, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది.